ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు శంఖజలంతో అభిషేకం చేయండి. శంఖంలో నీళ్లు పోసి ఆ నీళ్లతో అభిషేకం చేయండి. కుటుంబంలో ఉన్న వ్యతిరేక శక్తులన్నీ తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా శంఖాన్ని పూరించినట్లయితే థైరాయిడ్, పారాథైరాయిడ్ లాంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. శంఖంలో స్టెరిలైజర్ వైబ్రేషన్ క్వాలిటీ అని ఒక లక్షణం ఉంటుంది. దీనివల్ల శంఖాన్ని పూరించినప్పుడు జన్యు సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి వైజ్ఞానిక పరంగా, ఆరోగ్యపరంగా కూడా శంఖానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. లక్ష్మీదేవి స్వయంగా విష్ణుమూర్తితో ఏం చెప్పిందంటే, ఎక్కడైతే పద్మపుష్పాలు ఉంటాయో, ఎక్కడైతే చంద్రుడు ఉంటాడో, ఎక్కడైతే మహేశ్వరుడు ఉంటాడో, ఎక్కడ శంఖం ఉంటుందో అక్కడ నేను ఉంటానని లక్ష్మీదేవి స్వయంగా విష్ణుమూర్తికి చెప్పింది. అందుకే ఎప్పుడైనా శంఖాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని పద్మపుష్పం లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడితే లక్ష్మీ కటాక్షం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఇలా దక్షిణావృత శంఖాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా